దేవుడి కోసము మనం బతికినప్పుడే దేవుడు నీ పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు. ఇక్కడ అనుమానం వచ్చింది ఏషేబుకి. అనుమానాన్ని దేవుడే, ఆ మనసు రాక మునిపే దేవుడే దేవదూత పంపించి ప్రత్యక్షమయ్యి ఆ అనుమానాన్ని క్లియర్ చేశాడు. ఈరోజు మన జీవితాల్లో దేవుని దృష్టిలో మనం ఉండాలి, కానీ మనుషుల దృష్టిలో కాదు. ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భము ధరించింది. పరిశుద్ధాత్మ ద్వారా అంటే మొదట్లోని ఆది కాండములో చూస్తే దేవుని ఆత్మ జలమును మీద అల్లాడుచుండెను అని అక్కడ రాస్తుంది ఆది కాండంలోనే. ఇక్కడ దేవుని ఆత్మ ద్వారా కన్యక గర్భము ధరించింది. అంటే ఎందుకు చెప్తున్నా ఆత్మ 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 అని? నేను దేవుడితో ఆ సంబంధము కలిగి ఉన్నాను కాబట్టి చెప్తున్నా. పరిశుద్ధాత్మ ప్రతి క్రైస్తవుడు, ప్రతి బిడ్డ యేసు రక్తములో కడగబడి ఆయన నామము యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడినప్పుడు నువ్వు దేవుని కుమారుడివి. ఈరోజు నీ మనస్సాక్షి చెప్తుంది యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు. వాక్యం సెలవిస్తుంది ఎందుకు వచ్చాడు. ఇక్కడ ఆమె ఒక కుమార్ని కనెను, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. తన ప్రజలు అంటే మనము, ఆయన పుట్టించాడు మనల్ని. మొదటి ఆదాముగా దేవుడు, మొదటి ఆదాము అవ్వ చేసిన పాపము ప్రజల అందరి మీనికి పాపం వెళ్ళింది. ఈ పాపము ద్వారా నరకానికి వెళ్తున్నారు. ఈ నరకా నుంచి తప్పించాలని దేవుడు ఆది యందు వాక్యమే ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడే మన మధ్యలోకి ప్రత్యక్షమై కృపా సత్య సంపూర్ణుడిగా మనకి ప్రత్యక్షమయ్యాడు. ప్రవక్తలు పంపించాడు దేవుడు. ఆ ప్రవక్తల ద్వారా ఎవరికి మనుషుల్లో మారు మనసు లేదు. మోషే ధర్మశాస్త్రాన్ని పంపించాడు దేవుడు. అక్కడ కూడా ధర్మశాస్త్రం వల్ల అక్కడ కూడా మారలే ప్రజలు. ఇంకా దేవుడే ఒక ప్రణాళిక వేసుకుంటాడు.